సరే, సో ఇంతకు ముందు క్లాస్ లో ఏం చెప్తున్నామంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 4 4 0 అండ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్స్ x plus 2y plus 2z equal to 5, 3x plus 3y plus 2z minus 8 equal to 0 అనేటువంటి ప్రాబ్లం మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా మీకు స్టార్ట్ చేస్తాను. ఒకసారి అదే మోడల్ పైన ఇంకో ప్రాబ్లం కూడా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు చెప్తున్నాం. సో ఇక్కడ రైట్, చూడండి. ప్రాబ్లం ఏమైంది, షేక్ వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. మీకు వేరే మాట వినపడుతుందా? వేరే మాట వినపడుతుందా సార్? సార్ లింక్ ఓపెన్ కాకుండా ఏం లేదు, లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ కాలేదు సార్. చాలా మంది మళ్ళీ ట్రై చేయము. ఓపెన్ కాకుండా ఏం లేదు. ఒక్క నిమిషం అట్లే ఉన్నానమ్మా. వైబ్రేషన్స్ ఇస్తాను. అట్లే ఉన్నానమ్మా, కొద్దిగా ప్రాబ్లం ఉంది, షేక్ అవుతుంది. ఒక నిమిషం అలానే ఉన్నానమ్మా.
ఇంత ముందు క్లాస్ లో equation of a plane passing through 2 points, equation of the plane passing through 2 points and perpendicular to some plane అని అది ఒకటి చెప్పుకున్నాము. నెక్స్ట్ అట్లాగే ఇంకో ప్రాబ్లం వచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 1, 0, 2 అండ్ పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్ అనేది ఒకటి చెప్పుకున్నాం. సో దాని మీద ఇంకొక ప్రాబ్లం ఒకటి చేస్తాను నేను. సో చూడండి ప్రాబ్లం. ఫైండ్, నోట్ చేసుకోండి మీరు ఇప్పుడే. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ passing through 1, 0, -2, 1, 0, -2 and perpendicular to the planes and perpendicular to the planes. అంటే రెండు ప్లేన్స్ కి ఇది ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ టు ది ప్లేన్స్. ఆ ప్లేన్స్ అనేది ఏమంటే 2x + y - z, 2x + y - z = 2 ఇదొకటి. అండ్ x - y - z = 3. సో ఇదమ్మా ఒక పాయింట్ గుండా పోతూ మిగిలిన రెండు ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ ఉండేటువంటి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోండి అని అన్నాడు. ఓకేనా? సో దీనికి సొల్యూషన్ మళ్ళా ఇంత ముందు చెప్పాను నేను. ఇది ఇంకొకసారి ఈ మోడల్ ద్వారా నేను చేస్తున్నాను. జస్ట్ ఒకసారి చూడండి. ఏమనుకోవాలి? ఫస్ట్ లెట్ పై బి ది రిక్వైర్డ్ ప్లేన్ అనుకోండి. పై అనేది రిక్వైర్డ్ ప్లేన్ అనుకున్నాము. నెక్స్ట్ లెట్ ఏబిసి be the drs of the plane, be the drs of the plane పై యొక్క డైరెక్షన్ రేషియోస్ అనే దాన్ని ఏమనుకుంటున్నాము? ఏబిసి అని అనుకున్నాం. రైట్, బానే ఉంది. నా ఇప్పుడు ఏమైంది? మనకు కావాల్సిన ప్లేన్ అనే దాన్ని పై అనుకున్నాము. ఆ ప్లేన్ దేని కూడా పాస్ అవుతుంది? 1, 0, -2 గుండా పాస్ అవుతుంది. 1, 0, -2 గుండా పోతుంది. Therefore, equation of the plane passing through దేనుడా మీరు మాట్లాడచ్చు. passing through 1, 0, -2 with drs small a, small b, small c is ఏం ఫార్ములా అమ్మా? a into x minus x1 అంటే 1 ప్లస్ b into y minus y1 అంటే ఇక్కడ 0 ప్లస్ c into z minus z1 అంటే ఇక్కడ ఎంత? -2 ఉంది కాబట్టి ఇక్కడ +2 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ప్లేన్. దీనిగా అంటే నంబర్ 1 అనేది ఒకటి రాసుకోండి. దాని తర్వాత బట్ రిక్వైర్డ్ ప్లేన్ పై ఈజ్ పర్పెండిక్యులర్ టు 2 ప్లేన్స్ అన్నాడు. బట్ ప్లేన్ పై ప్లేన్ పై ఈజ్ పర్పెండిక్యులర్ టు దేనికి పర్పెండిక్యులర్ ఉందిరా? నెక్స్ట్ లైన్ లో రాస్తాను నేను. దేనికి పర్పెండిక్యులర్ ఉంది అంటే మనకు ప్లేన్ దేనికి పర్పెండిక్యులర్ ఉంది? 2x + y - z = 2, x
మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 3. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంది. నా మాట వినపడుతున్నాయంటే మీరు మాట్లాడండి. వినపడుతుందా లేదా? నేను మొబైల్ ఆన్ చేశాను, చెప్పండి. హలో, వినపడుతుందా లేదురా? వినిపిస్తుంది ఎవరన్నా సార్. మైక్ ఆన్ చేసి సరేమ్మా, రైట్. సో రిక్వైర్డ్ ప్లేన్ అనేటువంటిది ఈ రెండిటికి దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఆటోమేటిక్ మన ఫార్ములా ఏం రాస్తామమ్మా? చెప్పండి. A1 A2. ఇప్పుడు రిక్వైర్డ్ మన పై యొక్క ప్లేన్, పై యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏమనుకున్నాము? ABC అని అనుకున్నాం. ఈ పై మనకు కావాల్సిన ప్లేన్ చూడండి, ఒక బొమ్మ వేస్తాను. ఇది మనకు కావాల్సిన ప్లేన్ అనుకోండి. ఇది మిగిలినటువంటి రెండు ప్లేన్స్ కి ఎలా ఉందంటే ఊరికే బొమ్మలాగా గీస్తాను. సో ఇది రిక్వైర్డ్ ప్లేన్ అనుకోండి. ఇది మిగతా రెండు ప్లేన్స్ కి, ఈ రెండు ప్లేన్స్ కి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉంది అని అన్నాడు. సో అప్పుడు మనం ఏం ఫార్ములా వాడాలా? A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అని రాయాలి. ఇక్కడ A1 A2 అంటే A అంటే ఇక్కడ A, ఇక్కడ A2 అంటే 2. సో ఏం రాయాలా? therefore we have అని రాస్తా. ఏమి ఇది పై అని దీనికి పర్పుల్ గా ఉంది, ఇంకో దానికి కూడా పర్పుల్ గా ఉంది. ఏమొస్తాడా? 2A ప్లస్ B మైనస్ C ఈక్వల్ టు 0. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. దీనికి నెంబర్ 2. నెక్స్ట్ పై అనే ప్లేన్ దీని కూడా పర్పుల్ గా ఉంది. సో దీని కోఎఫిషియెంట్స్ ఎంత? 1. దీని కోఎఫిషియెంట్ -1. కాబట్టి ఏం రాయాలా? A ఇంటూ ఊరికి మీకోసం రాస్తున్నాను. A ఇంటూ 1 ప్లస్ B ఇంటూ -1 ప్లస్ C ఇంటూ -1 ఈక్వల్ టు 0. ఓకే. సో ఆ విధంగా చేస్తే మనకేమొస్తుంది? A మైనస్ B మైనస్ C ఈక్వల్ టు 0. ఇది మరొక ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఇంత ముందు కూడా చెప్పాను నేను, ఫ్రమ్ 2 and 3. మీరు ఎవరు డౌట్ కూడా అడిగారు ఇంత ముందు. 2, 3ని జస్ట్ మీరు సపరేట్ కూడా వేసుకొని చేయొచ్చమ్మా. 2 అనేది ఏముందిడా? 2A ప్లస్ B మైనస్ C ఈక్వల్ టు 0. ఇంకొకటి A మైనస్ B మైనస్ C ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఎట్లాగా? A బై N వేసి ఏని మూసేసుకోండి. -1 -1 గమనించండి. -1 C బై ఏం రాయాలా? బిని క్లోజ్ చేసినాక ఇట్లా ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలా. C యొక్క కోఎఫిషియంట్ -1 ఇంటూ ఇక్కడ 1. సో ఏం రాయాలా? B బై బిని మూసుకున్నాక -1 ప్లస్ 2 అవుతుందయ్యా. -1 ప్లస్ 2 ఈక్వల్ టు C బై సిని క్లోజ్ చేసుకోండి. అప్పుడు ఇది పాజిటివ్, ఈ డైరెక్షన్ పాజిటివ్ అవుతుంది. సో ఎంత? -2 ఇట్లా -1. దట్ ఈస్ A బై ఎంతది? ఒకసారి చూడండి, కరెక్ట్ గా వేసినామా లేదా? A బై ఎంత? -2. B బై +1. C బై ఎంత? -3. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా ఇంకో పని కూడా చేయండి. దీన్ని పాజిటివ్ వచ్చేట్టు రాసుకోవాలంటే A బై 2 ఈజ్ ఈక్వల్స్ టు B బై -1 ఈజ్ ఈక్వల్స్ టు C బై 3. మైనస్ తో మల్టిప్లై చేశానప్ప. ఇప్పుడు ఈ ప్రపోర్షనేట్ వాల్యూస్ తీసుకోండి. వి గెట్ రిక్వైర్డ్ ప్లేన్. అంటే ఇప్పుడు దీన్ని తీసుకుని ఎక్కడ పడేయాలా? ABC వాల్యూస్ తీసుకొస్తే ఎక్కడ వేయాలి? ఈ నంబర్ 1 ఏదైతే అనుకున్నామో ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. therefore from 1 ఇదంతా వచ్చింది కదా, 2 - 1 3. therefore from 1 required plane is ఏనర్థము? ఇదేముందిరా 1. సార్ చూడు, ఏ అనే ప్లేస్ లో 2 అని పెట్టాలా. ఇక్కడ మనకి 2 కదా ఉండేది. ఏ అనే ప్లేస్ లో 2 పెట్టాలి. సో 2 ఇంటూ ఎంత? వినపడుతుందా లేదు మరి? 2 ఇంటూ x - 1
నెక్స్ట్ బి అనే ప్లేస్ లో -1 ఇంటూ y మైనస్ 0 అడుంది. ఇప్పటికే రాసాను నేను 0 అని. నెక్స్ట్ సి అనే ప్లేస్ లో ఎంత ఉంది? సి 3 ఉంది. సో 3 ఇంటూ z ప్లస్ 2 ఈక్వల్ టు 0. దట్ ఈస్ దీన్ని మల్టిప్లై చేసుకుంటా 2x మైనస్ y ప్లస్ 3z ఒప్పుకుంటారా? నెక్స్ట్ స్థిర పదాలు ఇదంతా ఉంది -2. ఓకే, నేను సైడ్ లో రాస్తాను -2. నెక్స్ట్ ఇక్కడ 0, అది రాయాల్సిన పని లేదు. ప్లస్ 6 అని ఉందిరా. -2 ప్లస్ 6 ఎంత? ప్లస్ 4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ప్లేన్. మర్చిపోమాకండి, ఈ మోడల్ ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏదో ఒక పాయింట్ కూడా పాస్ అవుతూ మిగిలిన 2 ప్లేన్స్ కి ఇది పర్పెండిక్యులర్ ఉంది అనేటువంటి ప్రాబ్లము ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటే ఇంకో ప్రాబ్లం చేద్దాం. సో ఇది నోట్ చేసుకోండి, ఇది అవసరం లేదు. సో ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. అబ్టైన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. 1 minute. యా, ఓకే, ఇంకో ప్రాబ్లం, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ప్రాబ్లం ఏమైతే ఏమిది? ఫైండ్ అబ్టైన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ 403 and 9 passing through. రైట్, చూడండి ఒక ప్రాబ్లం వచ్చేద్దాము. అబ్టైన్, మీరు నోట్ చేసుకుంటా ఉండాలమ్మా, నేను చెప్తూ ఉన్నప్పుడు జస్ట్ వినొద్దండి. ఈ ప్రాబ్లమ్స్ కాపీ చేయాలి. అబ్టైన్ ఈక్వేషన్ మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా క్లాస్ లో చెప్పేది ఏమి ఉండదు. దీన్ని ఇప్పుడు జరుగుతున్నప్పుడే మీరు నేర్చుకోవాలి. అబ్టైన్ ఈక్వేషన్ టు ది ప్లేన్ కంటైనింగ్, అంటే మేబీ పాసింగ్ అని కూడా రాయొచ్చు. కంటైనింగ్, ఓకే, కంటైనింగ్ పాసింగ్ అని కూడా రాయొచ్చు. 0, 4, 3 and the line through the points, and the line through the points. కోసం రాసుకోండి, ఇంపార్టెంట్ అమ్మా. ఎస్విఎస్ తోటి ఇచ్చారు ఇది. త్రూ ది పాయింట్స్ అండ్ ది లైన్ త్రూ ది పాయింట్స్. ఏమో పాయింట్స్ అంటే -1, -5, -3 ఈ పాయింట్స్, కమా -2, -2, 1. ఇది క్వశ్చన్ ఫస్ట్. సో ఏమన్నాడు? అబ్టైన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కంటైనింగ్ అంటే పాసింగ్ అని, పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ది లైన్ పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్. అంటే ప్లేన్ మీద ఏమైంది? ఒక పాయింట్ ఉంది, ఒక లైన్ ఉంది. అది ఇక్కడ మీనింగ్. ఆ లైన్ అనేది ఏమి? ఇవి. దీనికంటే పేర్లు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, పేర్లు పెట్టుకోవడము చేయొచ్చు. అదేమిది? ఓకే, మళ్ళీ ఇంకేమన్నాడు? అండ్ హెన్స్ షో దట్ ఆర్ కోప్లానర్. ఓకే ఓకే, ఇంకా ఇదో క్వశ్చన్. ఇంకోటి కూడా రాసుకోండి దీంట్లో. అండ్ హెన్స్ షో దట్ ఏం పాయింట్స్ అంటే 0, 4, 3 అంటే ఇచ్చినటువంటి పాయింట్ రా ఇది. 0, 4, 3, -1, -5, -3 అంటే ఇది ఈ పాయింట్ రా. నెక్స్ట్ -2, -2, 1 ఈ పాయింట్. తర్వాత 1, 1, -1 ఆర్ కోప్లానార్. తెలుగులో అయితే దీని ఏమంటారు? సతలీయాలు. అంటే అన్ని ఒకే తలంలో ఉన్నాయని ప్రూవ్ చేయండి. సో ఇప్పుడు ప్రాబ్లము, ఇదొక ప్రాబ్లము, ఇంతవరకు ఒక ప్రాబ్లము, మరి ఇదొక ప్రాబ్లం. సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి ఇప్పుడు మనము? జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఇది బొమ్మ ఇస్తున్నాను, జస్ట్ వినండి. సో ఇది మనకు ఒక ప్లేన్ కనుక్కోవాలరా. ఎంతసేపు అయినా ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోండి అని అంటున్నాడు. సో ఇది ప్లేన్ పై బానే ఉంది. ఈ ప్లేన్ మీద ఈ పాయింట్ నేను క్యాపిటల్ ఏ అంటాను. ఈ మొదటి దాన్ని క్యాపిటల్ ఏ అంటాను. ఇంకొక దాన్ని ఏదైనా బి ఉంది అనుకోండి, ఇదైనా సి ఉంది అనుకోండి.
ఇది బి, ఈ సి. బిసి ని జాయిన్ చేసేటువంటి లైన్ కూడా దేని పైన ఉంది? ప్లేన్ పై మీద ఉంది. అయితే ఈ ప్లేన్ పై ఎంతో కనుక్కోవాలి ఫస్ట్. అది మీకు అర్థమవుతుందా? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆర్ కంటైనింగ్ దిస్ పాయింట్ అండ్ ది లైన్ రాసాడు, అండ్ ది లైన్ పాసింగ్ త్రూ, దట్ ఈస్ త్రూ ది పాయింట్స్. ఈ రెండు పాయింట్స్ గుండా పోయేటువంటి లైన్ మీద కూడా ఈ ప్లేన్ అనేది పోతూ ఉంది అంటాడు. సో మనకేం కావాలా? ఈ ప్లేన్ పై అనేటువంటి ఈక్వేషన్ ని మనం కనుక్కోవాలి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమంటే రొటీన్ రా, ముందు రాసుకోండి సొల్యూషన్. వెరీ సింపుల్. చూసానికి పెద్దగా అనిపిస్తున్నాడు, ఏం లేవు. రొటీన్ గా మనం ఏం రాస్తాము? లెట్ పై బి ది రిక్వైర్డ్ ప్లేన్. అది రొటీన్ స్టెప్. రిక్వైర్డ్ ప్లేన్, మనకు కావాల్సిన ప్లేన్ ని పై అని అనుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం రాద్దాము? డిఆర్స్ మనకు తెలియదు కాబట్టి ఏం రాద్దాము? లెట్ ఏ కమా బి కమా సి బి ది డిఆర్స్ ఆఫ్ ది ప్లేన్ పై. అట్లా రాసేస్తాం. నెక్స్ట్ గివన్ ఆ ఇచ్చినటువంటి పాయింట్స్ ని నేను పేర్లు పెట్టుకుంటాను. నేను ఏ ఏమని ఇచ్చినాడా? ఫస్ట్ పాయింట్ రా, కంటైనింగ్ అని అన్నారు కదా, కాబట్టి 0, 4, 3. ఓకే, ఇది ఏ అని అంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ పాసింగ్ త్రూ, 2 పాయింట్స్ అని అన్నాడు కదా, దానికి బిసి అని పేర్లు పెట్టుకోండి. -1, -5, నెక్స్ట్ -3. నెక్స్ట్ సి అనేది ఏమి? 1 minute. సో సి ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాం, పోనీ ఇక్కడ బి ఈక్వల్ టు రాసుకోండి. సో ఏమది? మూడో పాయింట్ -2, -2, 1. ఇది బాగానే ఉంది, ఎందుకంటే ఇట్లా వీటికి పేర్లు పెట్టుకున్నాను నేను. ఇది ఏ పాయింట్, ఇది బిసి అని పేర్లు పెట్టుకున్నాం. వీటికే పేర్లు 0, 4, 3, -1, -5, -3, -2, -2, 1. వీటికి ఇలా పేర్లు పెట్టుకున్నాం. రైట్, బాగానే ఉంది. నౌ ఇప్పుడు ఏమైంది తెలుసా? డిఆర్స్ ఆఫ్ ఏబి బారు, డిఆర్స్ ఆఫ్ ఏసీ బార్. అంటే ఇక్కడ రా, ఎట్లా చూడండి, డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ కనుక్కోండి, డిఆర్స్ ఆఫ్ ఏసీ బార్ కనుక్కోండి. ఓకే, ఏం రాద్దాము? డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ ఏం చేయాలరా? ఫార్ములా ఏమి మనకు తెలిసిందే, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ లాగా సేమ్ రిటైన్. ఇది ఓబి బార్ దట్ ఇస్ బి మైనస్ ఏ అని. బి మైనస్ ఏ డైరెక్ట్ గా వేయండి. ఎంత బి మైనస్ ఏ? -1, -0 ఎంత? -1, -5, -4, -9. అర్థం కాకపోతే ఇంకో స్టెప్ వేస్తాను నేను. అర్థమైందా? ఈ విధంగా చెప్తే -3, -3 దట్ ఈస్ -6 అవుతుంది. మీకు క్లియర్ గా రాశాను, ఓబి మైనస్ ఓఏ, బి మైనస్ ఏ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని మైనస్ చేసుకోండి. అట్లాగే డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ రాశాను. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏసీ బార్ కూడా కనుక్కోండి. ఏం ఏసీ బార్ అంటే రాస్తాను, ఓసి మైనస్ ఓఏ వెక్టార్స్ లాగానే. సో డైరెక్ట్ గా ఓసి అంటే -2, -0 దట్ ఈస్ -2 మిగులుతుంది. ఇది మైనస్ ఇది ఎంత? -6 అని వస్తుంది. 1, -3, -2 మిగులుతుంది. 1 minute. అంతేనా? -2. ఇది డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ కనుక్కున్నాను, ఏసీ బార్ కనుక్కున్నాను. బట్ ఇక్కడ ఏమైంది తెలుసా? ఈ 2 లైన్లు మీరు గమనించండి, బొమ్మ వేసుకున్నాము. ఏబి అనేటువంటి లైను, ఏసీ అనేటువంటి లైన్ కూడా దేని మీద ఉంది? ప్లేన్ పై మీద ఉంది. సో ఆ మాట రాద్దాం. ఏ రాద్దాము? బట్ ఏబి బార్ కమా ఏసీ బార్ ఆర్ ఇన్ ది ప్లేన్ పై అనేటువంటి ప్లేన్ మీద ఉంది. పై అనే ప్లేన్ మీద ఉంది అంటే ఏం చేయాలా? దాన్ని సాల్వ్ చేయాలా? ఎట్లాగా? ప్లేన్ పై అనేది ఏమిడా? ప్లేన్ పై మీద ఉంది, గమనించుకోండి.
వింటున్నారా? ఇది ఎట్లా వస్తుంది తెలుసా? ఈ లైన్ కూడా ప్లేన్ పై మీద ఉంది అన్నాం. దీని యొక్క నార్మల్ ఏమి? దానికి పర్పెండిక్యులర్ ఉండేటువంటి లైన్ రా. నార్మల్ అంటే డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అన్నాం. అర్థమవుతుందా? డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అంటే ఊరికి రాస్తాను నేను. ఇది అంటే నేను కింద గీత గీసాను అంటే దానికి పర్పెండిక్యులర్ ఉండేటువంటి లైన్ అని అర్థం. సో దీని యొక్క నార్మల్ అనేది ఏమి అంటే డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ వచ్చి మనం ఏమనుకున్నాము? ఏబిసి అనుకున్నాం. కాబట్టి ఏబి బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏబిసి, ఏసీ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏబిసి. కాబట్టి ఇక్కడ మనం ఏమి రాసుకోవచ్చు అంటే రైట్, ఇవి పర్పెండిక్యులర్ ఉందంటే మనం ఏం చేయాలి? మన ఫార్ములా A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 అనేది అప్లై చేద్దాం. ఇది చూడండి, A1A2 మీరు ఈ బొమ్మ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఏమి ఈ ప్లేన్ మీకు ఈ లైను ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది. సో పర్పెండిక్యులర్ ఉంది అన్నప్పుడు మనము ఏం చేయాలా? ఏబికి సంబంధించిన డిఆర్స్, నెక్స్ట్ ప్లేన్ యొక్క డిఆర్స్ రెండింటికి ఏ ఫార్ములా అప్లై చేద్దాము? A1A2 B1B2 C1C2 అప్లై చేయండి, మీకు అర్థమవుతుంది. సో A1A2 అంటే -A -9B -6C. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. తర్వాత ఇప్పుడు ఏసీ కూడా ఇది పర్పెండిక్యులర్ ఉంది. ఏసీలో ఏముంది? -2 -6 -2 ఉంది. సో దానికి ఏబిసిలు పర్పెండిక్యులర్ ఉంది అని అన్నప్పుడు ఏం చేయాలి మనము? -2A -6B -2C = 0. ఓకేనా? ఈ రెండింటికి ఏమైనా నంబర్లు ఇచ్చామా? ఇంతకు ముందు ఏమన్నా ఇవ్వలేదా? ఓకే, నంబర్లు ఇవ్వలేదు. కాబట్టి దీనికి ఏం చేద్దామంటే దీనికి నంబర్ 1 అనుకోండి, దీని నంబర్ 2 అనుకోండి. Therefore solving 1 and 2, ఏ మెథడ్ ప్రకారము? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ప్రకారము. జస్ట్ డైరెక్ట్ గా అట్లే చూడండి. ఏ బై ఇంతకుముందు చెప్పినట్టే ఏని క్లోజ్ చేసుకోండి. -9 ఇంటూ -2 ఇట్లా పాజిటివ్, ఈ డైరెక్షన్ లో పాజిటివ్ అంటే ఎంత? 18 మైనస్ ఇట్లా ఇంకొక మైనస్ తగిలించాలా. 6 36, ఇంకొక మైనస్ అంటే +36 -36. ఏం గమనించండి, 6 36, ఇంకొకటి. సో ఏమొస్తుంది? 6 × 6 అంటే ప్లస్ అయింది, బట్ ఇంకో మైనస్ తగిలిస్తే -36 = B/Bని క్లోజ్ చేసుకోండి. 1 2 లో బిని క్లోజ్ చేసి ఇట్లా క్రాస్ గా మల్టిప్లై చేసుకోండి. నేను చూపించేది అర్థమవుతుందా? నేను చూపిస్తా ఉండేటువంటి ఈ కర్సర్ మీకు కనిపిస్తుందా? హలో, కర్సర్ కనిపిస్తుందా లేదా? ఏం చెప్తున్నాను? ఇట్లా క్రాస్ గా అని చెప్తున్నా. నెక్స్ట్ బిని క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఇట్లా క్రాస్ గా చేయాలి. ఓకేనా? సో అది విషయం. చేస్తే ఇప్పుడు చూడండి, అలా మల్టిప్లై చేస్తే జస్ట్ చూడండమ్మా, -6 ఇంటూ -2 కోఎఫిషియెంట్స్ ఎంత? ప్లస్, ఈ డైరెక్షన్ లో ప్లస్, ఈ డైరెక్షన్ లో ప్లస్. సో -6 ఇంటూ -2 ఎంత? 12. ఇది ఏమిది? మైనస్ తగిలించాలి, ఇంకో మైనస్. సో -2 వస్తుందమ్మా. -2 = C/Cని క్లోజ్ చేసుకోండి. ఇట్లా పాజిటివ్ -A, ఇక్కడ -6B ఉంది. సో ఇట్లా ఈ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 6 అని వస్తుంది. ఇట్లా ఇంకొక మైనస్ తగిలించుకోండి. 9 2 18, ఒక మైనస్ అంటే -18 అయిపోతుంది. సో A/, ఎంతరా ఇదే? A/18 -36 ఎంత? మీరు ఎవరు సమాధానం చెప్పలేదంటే మీరు వినడం లేదని అర్థం. చెప్పాలి. 6/, మీరు మాట్లాడచ్చమ్మా, నేను మార్చాను. నేను దట్ ఈస్ సారీ, నాట్ 6/, సారీ. ఏం రాయాలడా?
సి బై రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఏ బై దేంతో క్యాన్సిల్ అవుతుందిరా, ఇదే కరెక్ట్ గా చేసామా? ఒకసారి చెక్ చేయండి. దేంతో క్యాన్సిల్ అవుతుంది? -2తో. -2తో మొత్తాన్ని గుణకారం చేయండి. ఏ బై ఇక్కడ +9 అయిపోతుంది. బి బై -2తో చెప్పాను నేను, సో ఇక్కడ -5 వస్తుంది. ఇది -2 అని -2 అని చెప్పాను. సో సి బై ఎంత? 6 అవుతుంది. సో ఇవి కరస్పాండింగ్ వాల్యూస్, దట్ ఈస్ ఏబిసి సంబంధించినటువంటి వాల్యూస్. ఇప్పుడు నాకు చెప్పండి, ఏబిసి వింటున్నారా? అరే బాబు మాట్లాడండి రా, ఎవరన్నా వినపడుతుందా లేదా? ఏబిసి రైట్ మా, ఇది ఏబిసి వాల్యూస్ అవుతాయి. దాని కింద ఉండేటువంటి వాల్యూస్ ఏబిసి అవుతుంది. ఆ ప్లేన్ దేని గుండా పాస్ అవుతుందని ఇచ్చినాడు, ఇక్కడ దీని గుండా పాస్ అవుతుంది ఇచ్చినాడు. 0, 4, 3 గుండా పాస్ అవుతుందని ఇచ్చినాడు. నేను ఏం చేశాను, ఏబి బార్ డిఆర్స్, ఏసీ బార్ డిఆర్స్ కనుక్కున్నాను. బట్ ఇది నార్మల్ డిఆర్స్, ప్లేన్ పై యొక్క నార్మల్, దాన్ని ఏమంటారు, డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అంటాం. ఇది ఏమి స్మాల్ ఏబిసి అనేటువంటిది డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అంటాము. డిఆర్స్ ఆఫ్ ది 1 అది పోయింది. డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అంటాము, అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటువంటి నార్మల్. కాబట్టి మీరు గమనించుకోండి, మీరు ఒక బుక్ డెస్క్టాప్ మీద ఒక టేబుల్ మీద పెట్టండి, అది ప్లేన్ అవుతుంది. లేదా టేబుల్ అనుకోండి, టేబుల్ కి పర్పెండిక్యులర్ గా ఒక పెన్ పెట్టామనుకోండి, అది నార్మల్ అవుతుంది. సో టేబుల్ అనేటువంటిది ప్లేన్ అవుతుంది, దానికి పర్పెండిక్యులర్ గా మనం ఒక పెన్ పెడితే అది నార్మల్ అవుతుంది, ప్లేన్ కి నార్మల్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనం బొమ్మలో చూపించలేం కాబట్టి కిందికి ఒక లైన్ గీసాను. ఇలా లైన్ గీసినామంటే దానికి పర్పెండిక్యులర్ ఉండేటువంటి లైన్ అర్థం, ఇంకేం లేదు. రైట్, ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఏసీ అండ్ బి, అదేంది ఏబి ఏసీ 2 కనుక్కున్నాం. దానికి డిఆర్స్ నేను ఇక పక్కన రాశాను. పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఏం చేయాలి మనం, డిఆర్స్ రాసినాక పర్పెండిక్యులర్ గా ఉందంటే ఇది ఎలా వచ్చింది అది రాసాం. ఎటువంటి లెట్ పై బి ది రిక్వైర్డ్ ప్లేన్, లెట్ ఏబిసి బి ది డిఆర్స్ ఆఫ్ పై, గివెన్ దట్ ఏబిసి ఇచ్చినారు, డిఆర్స్ ఆఫ్ ఏబి కనుక్కున్నాము. ఓకే, ఇక్కడ ఒక మాట రాయొచ్చు మీరు కావాలంటే. ఎక్కడ ఇది ఇక్కడ రాశాను, బట్ ఏబి ఏసీఏ, సారీ, ఇక్కడ ఒక మాట తగిలిస్తాను, 1 minute. ఓకే, ఇది ఆర్ ఇన్ కరెక్ట్లే, ఇది ఇన్ ప్లేన్ మీద ఉన్నాయి అని అంటున్నాం. ఇది ప్లేన్ మీదే ఉండాలి, రైట్. ఇది డిఆర్స్, ఇది ప్లేన్ మీద ఉందంటే ఆటోమేటిక్ గా పై యొక్క డిఆర్స్ ఏబిసి అనేటువంటిది ఏబి బార్ ఏసీ బార్ యొక్క డిఆర్స్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా రాసుకున్నాం. రైట్, ఈ విధంగా ఏబిసి కనుక్కున్నాం రా. నౌ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ప్లేన్ పై ఈజ్ ఏం ఫార్ములా, a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x1 y1 z1 అనేది ఏమంటే ఏబి, సారీ, a ఈక్వల్ టు అదేమిటి 0 అంటుందిరాడా, 0, 4, 3. ఇది దీన్నే నేను x1 y1 z1 అనుకుంటున్నాను. మళ్ళీ గమనించండి, ఊరికే రఫ్, ఇది రఫ్, ఇది రైట్. నౌ ఏబిసి అనే ప్లేస్ లో ఏం వేసుకోవాలా, దీన్ని వేసుకోవాలా, 9 - 5 6 అని వేసుకోవాలి. సో 9 ఇంటూ x మైనస్ x1 ఎంతడా 0. నెక్స్ట్ బి అంటే ఇక్కడ ఉంది బి -5. సో -5 ఇంటూ y మైనస్ y1 ఎంతడా 4 ఉంది చూడండి ఏ కోఆర్డినేట్స్ లో, దట్ ఈస్ 4. నెక్స్ట్ సి అన్నాడు, సి ఎంత ఉంది, 6 ఉంది, రైట్. 6 ఇంటూ జెడ్ మైనస్ z1 ఎంత ఏ కోఆర్డినేట్ చెప్పండి, 3 కదా, 3 గమనించుకోండి. అది రఫ్ ఊరికే రాశాను నేను,
మీకోసం. వద్దంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యేటంటే దాన్ని తీసే, అది అవసరం లేదు. రైట్. సో జెడ్ మైనస్ Z1 అంటే ఇక్కడ 3 ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని సింప్లిఫై చేయండి అంతే. 9x మైనస్ 5y, ఇక్కడ చూడండి -5y ప్లస్ 6z. ఇంకా స్థిర పదాలు 9 ఇంటూ 0 అంటే 0నే, -5 ఇంటూ -4 అంటే 20, 20 మైనస్ ప్లస్ 20 ప్లస్ 20 మైనస్ 18 రా, దట్ ఈజ్ ఎంత +2. ఓకే, +2 ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ప్లేన్ అవుతుంది రబ్బా. ఓకే, దీనికంటే నెంబర్ ఏం పెడదాం? 2నా? నో, 3. నెక్స్ట్ ఇది మనకు కావాల్సిన ప్లేన్, ఇది సరిపోయింది. ప్రాబ్లం లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేమన్నాడంటే ఎక్స్ట్రాగా ఇంకొక పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చాడు. అప్పుడు ఈ 4 ఇప్పుడు ఏమైంది ఇక్కడ తెలుసా? ఇప్పుడు మనకు అనుకున్నటువంటి ప్లేన్ ఏదైతే ఉందో అదేంది? క్యాపిటల్ ఏ, ఓకే, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనేటువంటి 3 పాయింట్స్ గుండా పోయేటువంటి ప్లేన్ ఇది. అర్థమవుతున్నారా? 3 పాయింట్స్ గుండా పోయేటువంటి ప్లేను క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. నేను మీకు ఇంతకు ముందు కూడా ఒక ఫార్ములా కూడా చెప్పాను. నేను 3 పాయింట్స్ గుండా పోయేటువంటి ప్లేన్ కి ఏం ఫార్ములా చెప్పాను తెలుసా? మీకు గుర్తుందో లేదో? ఎక్స్, వై, జెడ్ 1. ఏ రాశాను? x1, y1, z1 1. ఓకే, x2, y2, z2 1. ఇది ఫార్ములా చెప్పాను. x3, y3, z3 1 అని చెప్పాను. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అని చెప్పాను. బట్ ఈ మోడల్ ప్రకారం, ఈ ఫార్ములా ప్రకారం మనం కనుక్కోవాలి అంటే కష్టము. కాబట్టి ఏం చేయాలరా? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అని అడిగితే ఎగ్జామ్ లో, వింటున్నారా? ఎగ్జామ్ లో ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అని అడిగితే ఏం చేస్తారు? ఇప్పుడు మనం చేసామే పైన, ఆ ప్రకారంగా చేసేయండి. దిస్ ఈజ్ రఫ్ వర్క్. ఓకే, దిస్ ఈజ్ రఫ్ వర్క్. ఇదేం అవసరం లేదు, ఇది మీకు రఫ్ వర్క్ ఇది. రైట్. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అంటే ఈ ఫార్ములా ఏం అవసరం లేదు, దీన్ని వాడి చేయాలంటే కష్టము. సో దానికంటే ఇప్పుడు మనం చేసామే ఏమని, డిఆర్స్ ఆఫ్ ఏబి బార్, డిఆర్స్ ఆఫ్ ఏసీ బార్ వర్క్ చేసి మళ్ళీ ఏం చేసాము? ఈ విధంగా చేసాము చూడండి. ఏ విధంగా? అవి ఆ డిఆర్స్ రెండు కూడా ప్లేన్ పైకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఆ A1 A2 B1 B2 C1 C2 అనే దాన్ని అప్లై చేసి రెండిటికి ఈ విధంగా 2 ఈక్వేషన్స్ రాబట్టి దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ రొటీన్ గా ఈ మోడల్లో చేసేస్తే ఈజీ. రైట్, బానే ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎక్స్ట్రాగా ఏమడిగాడు? ఈ 4 పాయింట్స్ కోప్లానర్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు? 4వ పాయింట్ ఏమిడా? 1 1 1 -1. సో ఏం చేద్దాము? సబ్స్టిట్యూట్ 1 1 అంటే డి అని పేరు పెట్టుకోండి. అంటే సబ్స్టిట్యూట్ D111. ఓకే, 1 minute. సబ్స్టిట్యూట్ డి, దానికి పేరు నేను డి అని పెట్టుకున్నానప్ప. డి 1 1 -1 ఇన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ 3. ఇది మనకు అనుకునేది 3 కదా, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సో చేస్తే మనకి ఏమొస్తుందంటే, చూడండి మీకు తెలుస్తుంది. ఇదేముంది? 9x - 5y + 6z. సో 9 ఇంటూ x అనే ప్లేస్ లో 1, 9x -5y -5 ఇంటూ y అంటే దీని వేయాల 1 ఏమి -5y. తర్వాత ఏముంది? +6z అన్నాడు. +6 ఇంటూ z అంటే -1 +2 = 0. +2 = 0. ఇప్పుడు చూడండి ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోండి. 9 -5 -6 +2 ఎంత వస్తుందా? ఇది ఈక్వేషన్ సాటిస్ఫై అయిందో లేదో చూడండి. 9 + 2 అంటే 11. 11 - 11 is 0. So equation number 3 is satisfied. Here equation
of the plane 3 is satisfied by point D. Hence, ఏమి దానికి పేర్లు ఎట్లా పెట్టేస్తాం కాబట్టి ఏబిసిడి ఆర్ కోప్లానార్, ఇవి సతలీయాలు. ఇది ప్రాబ్లం. ఇది ఎస్వి యూనివర్సిటీ లో ఒకసారి ఇచ్చున్నారు, ఇది నేర్చుకున్న అయినా మర్చిపోద్దండి. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లము నేర్చుకోవాలి. తర్వాత నాకు తెలిసి ఇది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా ఇది అందరికీ? ఏరా అరే బాబు, అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేయమంటారా? అరే మాట్లాడండి రా, అర్థమైందే లేదు చెప్పండి రా. మొహమాటం కొద్ది అర్థమైందని చెప్పేదండి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాస్. చూడండి, నేను ఏం చెప్పానంటే దీంట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ చెప్పాను. 2 కాదు 3 రకాల ప్రాబ్లమ్స్ చెప్పాను నేను. ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. ఈ మొదటి 3 పాయింట్స్ ఇచ్చారు అనుకోండి మనకి ఎగ్జామ్ లో. దీన్ని 2 రకాలుగా 2 కాదు 3 రకాలుగా అడగచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినటువంటి రకంగా అడగచ్చు, లేదా ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అనేసి దీనికి ఏ అని, దీనికి బి అని, దీనికి సి అని కూడా అడగచ్చు. అలా ఇస్తే మీరు నేను ముందు చూపించాను, ఆ ఫార్ములా ఏమి వాడి చేయాలంటే కష్టం. ఏ ఫార్ములా? దీన్ని వాడి చేయాలంటే కష్టం. సో దాన్ని చేయమాకండి. సో ఏం చేస్తారు, డిఆర్స్ ఆఫ్ ఏబీ బార్ కనుక్కోండి. ఇచ్చినటువంటి పాయింట్స్ ఏబిసి అని పేరు పెట్టేసుకోండి. ఏబీ బార్ డిఆర్స్, ఏసీ బార్ డిఆర్స్. బట్ ఇది ప్లేన్ మీద ఉంది అనుకుంటే ఏమి A1 A2 B1 B2 C1 C2 అనే ఫార్ములా అప్లై చేయండి. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లో దీన్ని వర్క్ చేసి ఏం చేస్తాము, ఏబిసి వాల్యూస్ కనుక్కోండి. ఏబిసి వచ్చేస్తే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ తీసుకున్నా ఆన్సర్ వస్తుందిరా. మీకు మళ్ళీ డౌట్ రాకూడదు. ఇక నేను ఏ కోఆర్డినేట్స్ వేశాను, X1 Y1 Z1 అనే చోట క్యాపిటల్ ఏ కోఆర్డినేట్స్ వేశాను. ఓకే, క్యాపిటల్ ఏ కోఆర్డినేట్స్ వేశాను. సో ఏ బదులు మరి బి వేయచ్చు అంటే ఖచ్చితంగా బి వేస్తే కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. మీరు అంటే చెక్ చేసుకోండి. సి వేస్తే కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. ఇదే అంటే ఇక్కడ పైన నాకేమొచ్చిందో ఆ ఆన్సర్ వస్తుంది. క్యాపిటల్ ఏని వేసినా, క్యాపిటల్ బిని వేసినా, క్యాపిటల్ సిని వేసినా ఇక్కడ ఫార్ములాలో రా. అంటే X - X2, Y - Y2, Z - Z2 కూడా వేసుకోవచ్చు. అంటే బినన్నా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, సిని సబ్స్టిట్యూషన్ చేసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమన్నా విన్నాడు, ఒకవేళ మనకి ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా మార్చి ఇవ్వడం అంటే 4 పాయింట్స్ ఇచ్చేసి షో దట్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని అడిగారు అనుకోండి. అప్పుడేం చేస్తారా, 4 పాయింట్స్ కోప్లానర్ అంటే కూడా ఇదే మోడలే. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ కనుక్కోండి. దాని తర్వాత 4th పాయింట్ అందులో సబ్స్టిట్యూషన్ చేయండి. సాటిస్ఫై అయితే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ కోప్లానర్. సాటిస్ఫై కాకపోతే నాన్ కోప్లానర్. తెలుగులో ఏమంటాము, సతలీయాలు అంటాము, అతలీయాలు అంటాం. తెలుగులో మనం నేర్చుకుంటాం. మీరు ఇంటర్మీడియట్ లో ఏమన్నా తెలుగు మీడియం చదివిన పిల్లలు. సో అది విషయము. సో ఈ ప్రాబ్లం ఎట్లా మార్చి అడిగినా మీరు చేయాలా. మార్చి అడగడం అంటే ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అడిగినా ఇదే ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అండ్ ఆల్సో షో దట్ 4th పాయింట్ ఇచ్చేసి కోప్లానర్ అడిగినా కూడా ఏదో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవాలి. అందులో 4th పాయింట్ వేసి సబ్స్టిట్యూషన్ చేసి సాటిస్ఫై అయితే దెన్ వి సే దట్ ఇట్ ఈస్ కోప్లానర్. కాబట్టి ఈ ప్రాబ్లం ని ఎట్లా అడిగినా కూడా మీరు చేసేందుకు రెడీగా ఉండాలి. సో మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, మీరు చేయండి నాయనా. ఏమి ఇస్తానంటే, ఇది ఇంతకుముందు నేను ఇచ్చానో నాకు గుర్తులేదు. క్వశ్చన్ రాసుకోండి, హోంవర్క్ రాసుకుని వెళ్ళండి. దిస్ ఇస్ హోంవర్క్ క్వశ్చన్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. రాసుకోండి, నేను చెప్తూ ఉంటాను. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. రాస్తున్నారా? ఉన్నాయా నోట్స్? లేవో మీ దగ్గర? నోట్స్ పెట్టుకున్నారా లేదా? మ్యాథ్స్ క్లాస్ కి సార్ చెప్పినా నేను చెప్పినా ఖచ్చితంగా నోట్స్ అనేది ఉండాలి. మ్యాథ్స్ క్లాస్ ని హరికథలాగా వినేసిపోతే మీకు అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ఒకవేళ నోట్స్ తెచ్చుకోకుండా ఉంటే దయచేసి సార్ క్లాస్ విన్నా నోట్స్ పెట్టుకోండి, నా క్లాస్ విన్నా నోట్స్ పెట్టుకోండి. సార్ చెప్పే విషయాలు కూడా వింటూ ఉండాలి. మధ్యలో ఏమైనా డౌట్స్ వస్తే అడగాలి. ఓకేనా? ఇది మళ్ళీ క్లాస్ రూమ్ లాగానే ఇది.
ఈ బోర్డులో ఏదైనా చెప్తే కూడా మీకు డౌట్స్ వస్తే అడగాలి. అది ఇప్పుడు నిద్రపోయేసేసి సార్ మాకు ఇది అర్థం కాలేదు, ఆన్లైన్ క్లాస్ అర్థం కాలేదు, అవన్నీ కుదరదు. ఇదే ఫైనల్. థర్డ్ వేవ్ కూడా వస్తుంది, ఇది కంటిన్యూ అవుతుంది, ఇది తప్పదు ఇది. కాబట్టి నోట్స్, మ్యాథ్స్ క్లాస్ అంటే ఖచ్చితంగా నోట్స్ దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. అర్థం కాకపోతే అడగాల, నెమ్మదిగానే చెప్తాము. సార్ క్లాస్ చెప్తే సార్ క్లాస్ నోట్స్ పెట్టుకోండి, సార్ ఏం చెప్తారు ఆ టాపిక్స్, నేను చెప్తే ఆ టాపిక్ పెట్టుకునేసాను. రఫ్ బుక్ కూడా పక్కన పెట్టుకోండి. సో రైట్, హోంవర్క్ రాసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. నేను చెప్తున్నాను అంతే, మీరు రాసుకోవాలా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. రాయండి అందరూ, ఇది రాసుకుని వెళ్ళండి ఇంకో చోట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. రాసారా? -1, 3, 2, -1, 3, 2 and perpendicular to x plus 2y plus 3z equal to 5. నెక్స్ట్ క్లాస్ చెప్పాలి ఇది. ఎవరిని అడుగుతాను నేను డౌట్ లో, దాన్ని చెప్పాలి. 3x plus 3y plus 2z equal to 8. ఇది ఖచ్చితంగా చేయాలా. ఇది ఎగ్జామ్కి వస్తే సార్ మీది హోంవర్క్ ఇచ్చారు మేము చేయలేదు అవన్నీ కుదరదు. చేయండి, తెలియకపోతే నెక్స్ట్ క్లాస్ లో అడగండి, ఎక్కడ డౌట్ వస్తుందో దాన్ని చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్కి వచ్చాను, దీన్ని కంప్లీట్ చేయండి. ఒకవేళ ఏమైనా చేయలేకపోతే ఎక్కడ ఆగిపోయినారో అది నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ అడగండి. ఓకే, వింటున్నారా? వింటున్నాం సార్. సరేమ్మా, నేను ఇంకా స్టాప్ చేస్తాను. నెక్స్ట్ నాకు సెకండ్ ఇయర్ ఉంది. సో ఈ ప్రాబ్లం ఖచ్చితంగా అందరూ కంప్లీట్ చేసుకుని రండి. ఈ మోడల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది కంప్లీట్ చేసుకుని ఆన్సర్ ఎంత వస్తుందో మీరు ఒకరికొకరు డిస్కస్ చేసుకుని రండి. హోంవర్క్ ఖచ్చితంగా చేయాలా. రైట్, ఓకే, మీరు ఎగ్జిట్ కండి ఈ క్లాస్ నుంచి.